హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. ఒక ప్రాపర్టీ పర్చేస్ చేశాక సేల్ డీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ సేల్ డీడ్ మిస్ చేసుకుంటే పరిస్థితి ఏంటి అనేది మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సూపర్. సూపరా? నైస్. ఎస్ సార్, ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు కొనుక్కునే ముందు చాలా చూసుకుంటాం. అసలు లీగాలిటీ ఎలా ఉంది, మనకి ఆ ప్లేస్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకొని ప్రాపర్టీని పర్చేస్ చేసుకుంటాం. కొనుక్కున్న తర్వాత బై ఎనీ ఛాన్స్ జరగదు అలాగా. ఇన్ కేస్ సేల్ డీడ్ మిస్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ పరిస్థితి ఏంటి? అది మన పేరు మీద ఉన్నట్ట లేనట్ట? తిరుగు దండం పెట్టడం అంతే అంటారా? అంతే కదా. సేల్ డీడ్ ఎందుకు పోగొట్టుకుంటారా అసలు? సరే, మీరు అడిగినట్టు పోయింది అనుకుందాం. పోతే ఎలా తెచ్చుకుంటారు? జనరల్ పబ్లిక్ అంటే అంత రియల్ ఎస్టేట్ అవేర్నెస్ లేని వాళ్ళకి చెప్తాను, ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎస్ఆర్ఓకి వెళ్తే ట్రూ కాపీ అని ఇస్తారు, డబ్బులు కడితే. ఓకే, ట్రూ కాపీ. ట్రూ కాపీ. TRUE. ట్రూ. ట్రూ. ఎస్. దాన్ని పెట్టుకోవచ్చు. కానీ అది లోన్కి వెళ్తే ఇవ్వరు. లోన్కి వెళ్తే ఓకే, లీగల్లీ ఇట్స్ నాట్ వ్యాలిడ్. నేను ఫోర్జీలు చేసి కలర్ జిరాక్స్ తెలియదు. జనాలు ఎలా మోసపోతున్నారు. ఒరిజినల్ కంటే కలర్ జిరాక్స్ బాగా కనిపిస్తుంది. అవును, ఒరిజినల్ పుట్టి మెరదు, డూప్లికేట్ బాగా తల మెరుస్తుంది. సో మంచి క్వశ్చన్. చాలామంది లీగల్గా కూడా మాట్లాడుతున్నారు. నేను అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ నా ప్రాసెస్ చెప్తాను ఏం చేయాలి. మీరు టెంపరీగా మీరు ట్రూ కాపీ తీసుకొని పెట్టు. జనరల్గా చాలామంది జెరాక్స్లు కూడా పెట్టుకుంటారు ఇంట్లో. లేదా ఇప్పుడు లేటెస్ట్ కలర్ జెరాక్స్లు. ఆ జెరాక్స్ కూడా ఒరిజినల్గా మెప్పించి అమ్మేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తర్వాత అసలు ఆ డాక్యుమెంట్ ఎవడికి దొరికిందో వాడు వచ్చి కేసు వేస్తాడు. ఓకే, నా గరక నా ఘాటుగా ప్రొసీజర్ ఏంటంటే సేల్ డీడ్ పోతే ఒకటి సింపుల్ మెథడ్, బట్ అది 100% లీగల్లీ నాట్ వ్యాలిడ్. లీగల్లీ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఆ దొరికినోడు వాడే చెప్పచ్చు, ఓనర్ ఎవడికో దొరుకుతుంది కదా, వాడు ఓనర్గా రావచ్చుగా. ఓకే, అంటే మీరు అనొచ్చు ఆన్లైన్లో డేటా అలాంటి అమ్మేసి డబ్బులు తీసుకు పారిపోతాడు. ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమందికి అవగాహన ఉంది? సేల్ డీడ్కి సేల్ అగ్రిమెంట్కి తేడానే తెలియదు. పర్మిషన్ ఉన్నదని పర్మిషన్ ప్రీ లాంచ్కి ఒరిజినల్ పర్మిషన్ ఉండడానికి తేడా. అందుకే కోట్లు, వేల కోట్లు పోతున్నాయి. సో డాక్యుమెంట్ పోగానే ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. ఓకే, ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, రిజిస్టర్ ఉంటుంది వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేయాలి. తర్వాత పేపర్లో ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక తెలుగు పేపర్లో, అంటే ఏ స్టేట్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కన్నడ పోతే కన్నడ పేపర్ ఏదో ఉంటుంది, ఒక ఇంగ్లీష్ ఒక లోకల్ లాంగ్వేజ్. న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వాలి. ఒక 15 రోజులు, నెల రోజులు టైం ఇవ్వాలి. ఎవరైనా క్లైమెంట్స్ ఉన్నారా అంటే ఒక ప్రాసెస్ ఉంది. చూసుకుని మళ్ళీ వాళ్ళు సర్టిఫైడ్ కాపీ పెట్టుకోవాలి. ఆ సర్టిఫైడ్ ఆ కంప్లైంట్ అడ్వర్టైజ్మెంట్ తీసుకెళ్తే రిజిస్టర్లో మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఫ్రెష్గా స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు. అప్పుడు అది ఒరిజినల్ కాపీతో సమానం. ఓకే, ఇది యాక్చువల్ నా ఇంకా లీగల్గా పోవచ్చు కానీ చెప్తున్నా, సింపుల్గా అర్థం, మరి కాంప్లికేటెడ్ చేయకుండా. ఎందుకంటే అప్పుడు మళ్ళీ రీఎంటర్ అవుతుంటుంది కదా. 20 సంవత్సరాలు ఏముందో అక్కడ ఏం రాస్తారు, బార్డర్ ఇప్పుడు అన్నీ కొత్తగా మళ్ళీ చెక్ చేసుకుంటారు. ఓకే, ల్యాండ్ అయితే కెన్ గెట్ సర్వే రిపోర్ట్, వాల్యుయేషన్ రిపోర్ట్ ఈసీలో ఉందా లేదా. ఒకసారి మళ్ళీ కొత్త స్టాంప్ వేసి సైన్ చేసి ఆఫీస్ రిలీజ్ అయితే అది ఇట్ ఈస్ మోర్ వాల్యూ. దాని మీద లోన్ అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు లోన్ మీద ఉన్న ప్రాపర్టీకి మళ్ళీ సేల్ డీడ్ తీసుకోవద్దు కదా అయితే? లోన్ ఒరిజినల్ నువ్వు ఒరిజినల్ ఓనర్గా క్లెయిమ్ చేయాలంటే ఇది సింపుల్ ప్రాసెస్. ఓకే, మ్యానిపులేషన్స్ దానికి అర్థం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఒరిజినల్గా నువ్వు ఓనర్ అనిపించుకోవాలి. తదాస్తు అంటే ఇప్పుడు శంఖంలో నీళ్ళు పోస్తేనే తీర్థం అవుతుంది. నువ్వు నేను చెప్తే అవ్వదు. కరెక్ట్. సో ఈ ప్రాసెస్ వల్ల అయితే మళ్ళీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది. ఇంకా థర్డ్ పార్టీ ఒకళ్ళు వచ్చినా వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఎవడైతే 4G చేసాడో లేదా ఎవడైతే దొరికిందో వాడు క్లెయిమ్ చేయొచ్చు కానీ నేను ఉన్నారని. అవును. సో ఇది అన్ని కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్కి వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ. ఆన్లైన్ రికార్డ్ ఉంటుంది ఇప్పుడు అంతా. ఆల్మోస్ట్ ధరణి లేకపోతే భూభారతి అట్లా అన్నీ పెట్టారు కదా. నేను రీసెంట్గా మా అమెరికాలో కజిన్ ఉన్నాడు.
సైనిక్పురిలో ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే 3-4 సంవత్సరాలు కొన్నారు. లైవ్ కేస్. ఓకే. ఇద్దరు అన్నదమ్ముల ప్రాపర్టీ. ఒక తండ్రి ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు ఏమంటే నన్ను బాగా చూశాడు. ముందు ఇద్దరికి 50-50 ఇచ్చాడు. ఓకే. ఈ కొడుక్కి ఆ కొడుక్కి. కొన్ని రోజులు అయ్యాక ఒక కొడుకు చూడడం మానేశాడు. అసలు దగ్గరికి రావట్లేదు, రానియట్లేదు. ఓకే. రావట్లేదు, రానివ్వట్లేదు. మ్మ్. ఆ తండ్రికి కోపం వచ్చింది. మ్మ్. మొత్తం రివర్స్ ఒక పెద్ద కొడుకు రాశాడు. కంప్లీట్ ప్రాపర్టీ పెద్ద కొడుకు ఇచ్చేసారు. Yes. ఓకే. వీడు జైల్లోకి పోలీస్ స్టేషన్లో కేసు వేసాడు. మ్మ్. చిన్న పొరపాటు పొరపాటు నాకు తండ్రి ఇష్టం. నువ్వెవరు, నువ్వు నచ్చలేదు కూడా ఇవ్వలేదు. ఓనర్ ఇష్టం, నేను ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, నీకెంత ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, నీ చెల్లికి ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుంటారు కదా. అవును. లైవ్ కేసులు నడుస్తుంది కోర్టులో. మ్మ్. సో ఇప్పుడు డాక్టర్ కాంప్లికేషన్ ఏంటి సార్ ఆ కేసులో? కాంప్లికేషన్లో ఇద్దరికి 50-50 ఇచ్చాడు. కొడుకు కోడలు బిహేవియర్ నచ్చలేదు. మ్మ్. నచ్చకపోతే వాళ్ళు గుడ్ ఆడ్గా ప్రవర్తిస్తున్నారు. వీడికి నచ్చలేదు. దీనికి నాకు బరువు అంతా పెద్ద కొడుకు తీసుకున్నాడు, నీకెందుకు ఇవ్వాలి, నీకు ఇవ్వనని చెప్పి రివర్స్ చేశాడు డాక్యుమెంట్. చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఆయన రాసిందే కదా, మ్మ్. వేరే వాళ్ళు చేయలేరు. విల్లు అనొచ్చా? వీళ్ళు ఓకే. ఇప్పుడు ఆయన నాకు వచ్చింది నాకు కూడా ఇవ్వాలి కొడుకు కానీ చేశాడు. మ్మ్. ఇప్పుడు ఆయన లేడు. మ్మ్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఉంటుంది దాన్ని మళ్ళీ ఇప్పుడు లీగాలిటీ చెక్ చేస్తారు. ఏ డేట్ ఎక్కడ ఉంది. జనరల్గా ఒక ప్లాట్ 3 రిజిస్టర్ చేశాడు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుంది, రెండోడు మూడోడు తక్కువ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. మ్మ్. ఆ తర్వాత మిగతా ఇంకా చాలా ఉన్నాయి, అది మనం పెద్ద సబ్జెక్ట్. Yes. సో ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. ఇంపాసిబుల్ అంటే అర్థం ఏంటి? అసలు జరగదు అని. కానీ నేను దాన్ని మార్చేశాను. ఐఎమ్ పాసిబుల్ అంటారా? అది సూపర్. నాలెడ్జ్ ఉంటే ఏమైనా చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you.